అఖిలేష్ యాదవ్ ఉమర్ అబ్దుల్లా ఇద్దరికి ఇట్లా సమన్వయకర్తలుగా ఉంటే ఫ్యూచర్లో కూటమికి గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే సీఎం ఢిల్లీ తిరిగి జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా ఢిల్లీలో కేవలం 15 సీట్లలో అక్కడ కాంగ్రెస్ పార్టీ వల్ల అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పార్టీలో ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా చిన్న కార్యకర్త కానీ వీళ్ళు ఎదుగుతుంటే తొక్కేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను అనుకుంటున్నా ఏంటంటే నేను ఏ రాజకీయ పార్టీ చెందిన వాడిని కాను. బట్ నేనేమనుకున్నా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఇట్లా కేజ్రీవాల్కు స్టాండ్ ఇస్తే కేజ్రీవాల్ మొత్తం సెంట్రల్ లెవెల్లో ఆయన దూసుకుపోతాడేమో అనే అభిప్రాయం ఉండొచ్చు. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది పాయిజన్. కానీ ఏది జరిగినా అక్కడ ఢిల్లీలో మాత్రం అక్కడ సెల్ఫ్ గోల్ అయింది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుండే, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే. బట్ అక్కడ బీజేపీ పార్టీ గెలిచినా అది విజయం మాత్రమే. ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ఢిల్లీ ప్రజలు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అక్కడ ప్రతిపక్ష హోదా అరవింద్ కేజ్రీవాల్ నిర్వహిస్తాడు. సో అక్కడ అదైతే ఘోరమైన పరాజయం కాదు. అంటే ఇప్పుడు 20 సంవత్సరాల పాటు మళ్ళీ బీజేపీ ఉంటుంది అంటున్నారు కూటమి గెలవకపోతే. ఆ కూటమిలో ఒకవేళ అంటే బీజేపీ గెలిస్తే నరేంద్ర మోదీ కాకపోతే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరైతే మీకు బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? యోగి ఆదిత్యనాథ్. అంతే నువ్వు ఛాన్స్ అందరూ అదే అనుకుంటారు, ఇంకా వేరే ఛాన్స్ లేదు యోగి. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అతను సంస్థ జీవితాన్ని త్యాగం చేసి అతను పరిపాలన చేస్తున్నారు. అతనికి ఎలాంటి ఆశ లేదు. ఆస్తులు సంపాదించుకోవాలి, ఆస్తులు కూడా పెట్టాలి, ఏమో చేయాలని లేదు. సో యోగి కూడా సేమ్, అతను కూడా యోగి అంటే యోగి, ఇక అతను కూడా అలాంటివి ఏం లేదు. కాబట్టి రాహుల్ అంటే అదే చెప్తున్నా కదా నేను.